బీసీలకు న్యాయబద్ధంగా రావాల్సిన 42% రిజర్వేషన్లను అడ్డుకోవడం సరైన విధానం కాదని బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. దాదాపు 60% బీసీలు ఉన్న రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు కల్పించడం న్యాయపరమైన విషయమేనని, 130 కులాలు ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వాలని కోరుతున్నారు. బీసీలకు న్యాయబద్ధంగా 42% రిజర్వేషన్లను చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని బీసీ సంఘాలు గ్రామస్థాయి నుండి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ సంఘాల నాయకులతో మా నంగునూరు మండల రిపోర్టర్ కృష్ణ ఫేస్ టు ఫేస్. గత కొన్ని సంవత్సరాల నుండి బీసీలు వెనుకబడిపోతున్నారు. బీసీలు జనాభాలో 99 కులాలున్నాయి. అయినా ఈ బీసీల గురించి నిలబడి మాట్లాడే నాదులు లేక వీళ్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి తొందరలో ఈ బీసీ బీసీ సుప్రీంకోర్టులో తీర్పు అనేది ఇచ్చి బీసీలకు అనుకూలంగా ఇచ్చి ఎలక్షన్లకు పోవాలని, సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు గ్రామ పంచాయతీలలో అంతా కుదిరిపడ్డది రాజ్యం అంతా. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ అనేది 42% ఇవ్వకపోతే అతి త్వరలో ఈ బీసీలంతా ఏకమై, అన్ని కులాలు ఏకమై ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారంటీలని, అదేవిధంగా మరి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ, మన రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలో ఇచ్చి మేము బీసీలకు 42% చట్టసభల ద్వారానే మీకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు మరి మొన్న ఏ శాసనసభ తీర్మానం చేసింది, మరి అఖిలపక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకుపోలేదు. మరి ఏ పార్టీని పిలవకుండా మరి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిండు. అదేదో విధంగా మరి మొన్న పార్లమెంట్ జరిగింది. పార్లమెంట్లో కూడా మరి వాళ్ళ రాహుల్ గాంధీ కానీ, ఖర్గే కానీ వాళ్ళు పార్లమెంట్లో ధర్నాలు చేయకుండా, నిరసనలు చెప్పకుండా చట్ట సవరణ ద్వారానే ఈ బీసీలకు 42% వస్తుందని చెప్పి తెలిసి ఉండి కూడా మరి వీళ్ళు మోసం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి, ఢిల్లీ తీసుకుపోవాలి, రాహుల్ గాంధీని, వాళ్ళ ఖర్గే గారిని మరి ప్రధానమంత్రి ఇంటి దగ్గర ముట్టడించి మరి బీసీ రిజర్వేషన్లు సాధించాలి. లేకపోతే ఎన్నికల హామీ లెక్కనే ఈ రేవంత్ రెడ్డి కూడా మాయమాటలతో కాలం వెల్లదిత్తుండు. కాంగ్రెస్ పార్టీ 42 బీసీ రిజర్వేషన్ అని చెప్పి జీవో 9 తీసుకురావడం జరిగింది. అది కోర్టుకు వెళ్తే జీవో 9 చెల్లదని స్టే ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేయడానికి మరోసారి చట్టం చేయకుండా ఓన్లీ జీవో ఇచ్చింది. ఈ జీవో తోటి స్టే ఇచ్చింది. మళ్ళీ పోయి ఢిల్లీలో పోయినా కూడా అది ఢిల్లీ సుప్రీంకోర్టులో కూడా ఏం జరగదు దాన్ని. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షాలను అందరినీ కలుపుకొని పోయి బీసీలకు 42% సాధించే విధంగా ఢిల్లీ పోయి అక్కడ రాహుల్ గాంధీ దగ్గర హామీ ఇచ్చినట్టు, కామారెడ్డిలో హామీ ఇచ్చినట్టు దాని మీద చట్టం తీసుకురావడానికి షెడ్యూల్ 9లో పెట్టి ఇచ్చగలరని కోరుతాం. లేకుంటే బీసీలంతా ఏకమై ఈ 18 తారీఖు నాడు స్టేట్ బంద్ ఉన్నది కాబట్టి ఈ లోపు చేయాలని కోరుతున్నాం. లేకుండా ఉధృతంగా ఉద్యమించి బీసీల సత్తా ఏంటో నిరూపిస్తాం. అయితే అగ్రవర్ణ కుల సంఘాలకు చెందిన వారు కనీసం 10% కూడా లేరు. అట్లాంటి వారికి ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ కల్పించినప్పటికీ బీసీలు ఎక్కడ కూడా వారిని అడ్డుకోలేదు. అట్లాంటి అగ్రవర్ణాల వారు బీసీలు ఎక్కడ బీసీలకు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ ఎక్కడైతే వీళ్ళు లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో వాళ్ళు అడ్డుకోవడం జరుగుతుంది. ఈ విషయమై మన బేదు తిరుపతి మనతో మాట్లాడడానికి ఉన్నారు. ఇప్పుడు వర్ణాలకు చెందిన వారు ఈ రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీసీలంతా ఐక్యమై వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు బీసీలకు మంచి అవకాశం వచ్చిందని ఏదో సంబరపడి ఈ రిజర్వేషన్లన్న అందరూ బీసీలను గెలిపించుకోవాలని, ఇంత మంచి అవకాశం వచ్చిందని వినియోగించే టైంకే ఇక రేపైతే నామినేషన్ ఎత్తాన వారికి ఏదో రాత్రి కుట్ర చేసి ఈ బీసీ రిజర్వేషన్ మీద ఏదో స్టే ఇచ్చి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి ఇవన్నీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడి ఈ బీసీలకు ఏదో మేము చేస్తున్నాము, మళ్ళీ వాళ్ళే పోయి మళ్ళీ అన్యాయం చేసేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఈ అగ్ర కులాలు ఇవన్నీ ఏకమై బీసీలు అంతా ఏకమై ఎట్లయినా వచ్చే ఎలక్షన్లలో మాత్రం ఈ మంచి గుణపాఠం కాంగ్రెస్కి చెప్తాదని మేము మంచిగా కంకణం కట్టుకున్నాము. ఇవన్నీ దొంగ మాటలు చెప్పుకుంటా బీసీలకు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అని చెప్పేసి ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకొని ఏదో మళ్ళీ నీ మనసులో పోయి స్టే చేసుడు ఇదంతా ఎంతవరకు సమన్వయమో ఈ సమాజంలో తెలుస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించి బీసీల శాతాన్ని ఎంతైతే బీసీల శాతం ఉందో 60% బీసీలు ఉన్నప్పటికీ 42% ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకొని దాన్ని అసెంబ్లీలో ఆమోదించి చివరికి దాన్ని జీవో 9 పేరిట జీవోను రిలీజ్ చేసినప్పటికీ కొంతమంది అగ్రవర్ణ కులాల వారు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బీసీ నాయకులు మండిపడుతున్నారు. ఎప్పటికైనా సరే 42% రిజర్వేషన్ ఇచ్చాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని బీసీ నాయకులు డిమాండ్ చేయడం జరుగుతుంది.
కెమెరా పర్సన్ రాజుతో కృష్ణ, నంగనూరు, సిద్దిపేట జిల్లా.